अस्सलाम वालेकुम नाज़रीन, वेलकम टू MA न्यूज़। అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు గోల్కొండలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సాగుతుంది. ఇది గత వారం పోయిన వారం కూడా ఇదే విధంగా ఇదే ప్రజలు ఇంకా ఈరోజు చూస్తే కనుక పోయిన వారం కన్నా ఈ వారం ఇంకా ఎక్కువ కనిపిస్తున్నారు క్రౌడ్. అంటే మన ఫెస్టివల్ స్టేట్ ఫెస్టివల్ కాబట్టి ఈ పండుగకి కామన్ ఉండడం. ఈ ఇంకా 2 వారాలు ఇప్పుడు నెక్స్ట్ వీక్ సికింద్రాబాద్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్ బోనాలు మన 29th ఉంది, దానికి ఎక్కువ ఉంటుంది. మన అంబర్పేట ప్రవీణ్ అన్న పలరమ్మండి చేస్తారు 29th. ఆ రోజు కూడా ఇట్లానే ఉత్సాహంతో అందరూ పాల్గొనాలి. అమ్మవారి పూజలు ఎంత చేసుకుంటే మనకు కూడా అంత మంచిది. వర్షాలు మంచిగా పడతాయి, మనకేం రోగాలు రావు. ఈ పండుగ మెయిన్ చేసేది కలరా రాకుండా ఏం రోగాలు రాకుండానే. సో అందరూ మంచిగా ఉండాలి ఇంట్లో అని చెప్పేసి మన పెద్దవాళ్ళు తాకలు పెట్టి అమ్మవారికి పూజలు చేస్తారు. సో అందరూ మంచిగా వచ్చి దర్శనాలు చేసుకొని అంగరంగ వైభవంగా చేయాలి. ఏం లొల్లిలు పంచాయతీలు ఏం పెట్టుకోవద్దు. ఫస్ట్ బోనాల పండుగ అని అదే అంటారు. సో అది పెట్టుకోకుండా మన తెలంగాణ స్టేట్ ఫెస్టివల్ని ఇంకా మంచిగా చేయాలి, ముందుకు తీసుకుపోవాలి. అందరికీ థ్యాంక్ యూ. బోనాల పండుగ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. తెలంగాణ బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఈ గోల్కొండ బోనాలు ఎంతో అంగరంగంగా వైభవంగా జరుగుతాయి. అట్లా అని చెప్పి నేను చూడడానికి వచ్చినాము. మేము ఉండదు అంబర్పేటలో 29th కూడా మేము కూడా బోనాలు ఘనంగా తీస్తాము. మీ టీవీ నుంచి చూస్తున్న భక్తులకు అందరికీ అక్కడ కూడా 29th వచ్చి కలరమ్మ అనేది విజయవంతంగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ గోల్కొండ బోనాలకి చాలా చరిత్ర ఉంది. దాన్ని మన వచ్చేటోళ్ళకి అందరి జనరేషన్కి తెలవాలని మనం అందరము ఇలాంటి బోనాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.